శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. జెరమియా చాప్టర్ 1:9 నేను చదువుతున్నాను, చూడండి. మీరు కూడా వాక్యమును ధ్యానించండి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఈరోజు వాగ్దానము, నీ నోట ఆయన మాట ఉంచి ఉన్నాడు. నేను ఎలా మాట్లాడాలి ఈ సిట్టింగ్లో, లేకపోతే ఎలా నేను ఆన్సర్ చేయాలి, ఈ ఇంతమంది పెద్దల ముందు నేను ఎలా మాట్లాడాలి, బహుశా ఒక వ్యవహారం మధ్యలో ఉంటే ఏం సమాధానం చెప్పాలో నీకు అర్థం కాకుండా ఉందా, నేనేం మాట్లాడితే ఏ కష్టం వస్తుందో అని సైలెంట్గా ఉంటే ఎలాగుంటుంది, చెప్పకపోతే నేను సైలెంట్గా ఉంటే నిజముగా నన్ను దొంగ అంటారు, లేకపోతే నేను అవినీతిపరుని లేకపోతే అవినీతిపరురాలని అంటారు. మాట్లాడాలి ఏదో ఒకటి, ఏం మాట్లాడను అని అనుకుంటున్నావా? దేవుడు నీ నోట మాట ఉంచి ఉన్నాడు, నువ్వు మాట్లాడబోతూ ఉన్నావు. లేకపోతే నేను సేవ చేయాలనుకున్నాను, దేవుడి గురించి చెప్పాలనుకున్నాను, నాకేం రాదు కదా, నేనేం చెప్పగలను అని అనుకుంటున్నావా? నువ్వు నిలబడు, దేవుడే నిన్ను వాడుకుంటాడు. నువ్వు నోరు తెరిస్తే పరిశుద్ధాత్మ నీ నోటిని నింపుతుంది. నువ్వు ఏ రంగంలో ఉండి నేను మాట్లాడలేకపోతున్నాను, లేకపోతే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను, రేపు ఆ పెద్దల ముందు ఎలా మాట్లాడాలి, చిన్నల ముందు ఎలా మాట్లాడాలి, లేకపోతే ఇంత పెద్ద సమస్యలో నన్నే టార్గెట్ చేశారు, నేను వీళ్ళందరికీ ఎలాంటి సమాధానం చెప్పాలని అనుకుంటున్నావేమో. ఒకానొక సమయంలో అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్, ఆయనకి ఆ తెల్లవారి మధ్య నల్లవారి మధ్య సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన తెల్లవారి పక్షంగా మాట్లాడితే నల్లవారు దూరం అయిపోతారు, నల్లవారి పక్షంగా మాట్లాడితే తెల్లవారు దూరం అయిపోతారు. అలాంటి సమస్య ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, కొంచెం టైం తీసుకున్నాడు. పలానా రోజు నేను మాట్లాడుతాను అన్నాడు. ఆ 2-3 రోజులు టైం తీసుకుని అందరూ ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు, ఏం చెప్తాడు. ఏది చెప్పినా అతను పదవి పోతుంది, అక్కడ ఏది మాట్లాడినా సమస్య, అంత పెద్ద కష్టం వచ్చి పడిపోయింది. ఆయన దేవుని సన్నిధిలో బలముగా ప్రార్థన చేశాడు. కీర్తన 34వ అధ్యాయం ద్వారా దేవుడు దర్శించాడు. నేను ఏడుస్తున్నాను, నాకు సమాధానం కావాలి బాబు అంటే కీర్తన 34వ అధ్యాయం చదువుతూ ఆయన వేలు పెట్టుకుని కీర్తన 34వ అధ్యాయం అంతా కూడా ఎన్ని మార్లో దాన్ని చదువుతుంటే ఆయన ఏడ్చిన ఏడుపుకి ఆ పేపర్ అంతా నలిగిపోయింది. బైబిల్ కొత్తగా ఉంది, పేపర్ ఒక్కటే నలిగిపోయింది. ఆ సమయం ఆసనం అయిపోయింది. ఉదయాన్ని లేచాడు, ఆయన రెడీ అయ్యాడు, ప్రెసిడెంట్ హోదాలోనే వెళ్ళాడు. మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియదు. ఆయనను పరిశుద్ధాత్ముడు ఆవరించి తెల్లవారికి నల్లవారికి ఆమోదయోగ్యమైన మాటను దేవుడు అనుగ్రహించాడు. వెంటనే నల్లవారు తెల్లవారు కూడా వారి ప్రభుత్వాన్ని అంగీకరించారు. అందరూ ఆశ్చర్యపోయారు, అబ్రహాం లింకన్ ఎంత తెలివిగా మాట్లాడాడు, ఈయనకి ఎలాగొచ్చింది ఇంత గొప్ప మాట, నాలెడ్జ్ అని అందరూ ఆశ్చర్యపోతే మీడియా అంతా వచ్చి అడిగారు, మీరు ఎలా మాట్లాడారు, ఎంత టెక్నికల్గా మీరు మాట్లాడారు, ఎంత జ్ఞానంగా మాట్లాడారంటే అతను అన్నాడు, నేను కాదు మాట్లాడతా,
దేవుడు నాకు ఇచ్చిన మాట అది, నా నోట ఆయన మాట పెట్టాడు అని చెప్పి ఆయన చదివిన బైబిల్ ఆ కీర్తన 34వ అధ్యాయం అంతలాగా ఆయన ఎలాగా వేలుతో దాన్ని లైన్ చేసుకుంటూ ఆ పడుతున్న కన్నీటిని తుడుచుకుంటూ వాక్యం ధ్యానం చేశాడో ఆ మీడియా అంతా కూడా ఆశ్చర్యపోయారు, లోకమే ఆశ్చర్యపోయింది. ఈరోజు ఎంతమంది ప్రధానులు ప్రెసిడెంట్లు మారుతున్నా వారందరూ పట్టుకుని ప్రమాణ స్వీకారం చేసే ఆ గ్రంథం ఈరోజు ఆ బైబిల్ కొత్త బైబిల్లాగా ఉంటుంది. అది అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అబ్రహాం లింకన్ వాడిన బైబిల్ని వారు ప్రమాణ స్వీకారానికి ఉపయోగిస్తున్నారు. ఈరోజు ఈ సంగతులు నేను విన్నప్పుడు, చరిత్ర ధ్యానం చేసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. అంటే దేవుడు ఎంత పెద్ద పోరాటమా, ఎంత పెద్ద సమస్య అయినా మన నోట ఆయన మాట పెడతాడంతే. ఈరోజు నీ కుటుంబాల మధ్య నువ్వు మాట్లాడవలసి ఉందేమో, లేకపోతే నీ అన్నదమ్ముల మధ్య, లేకపోతే నీ భర్త దగ్గర, నీ భర్త ఇంటి వారి దగ్గర, లేకపోతే నీ అమ్మ ఇంటి వారి మధ్య కానీ, ఆస్తి తగాదాల గురించి కానీ, లేకపోతే నువ్వేం మాట్లాడితే ఏ నింద నీ మీద వేద్దామని శత్రువులందరూ రెడీగా ఉన్న ఆ సమయంలో దేవుడు నీ నోట ఆయన మాట ఉంచుతున్నాడు. గొప్ప వాగ్దానము, ఆయన మాట నీ నోట ఉంచుతున్నారు. ఎంత మాట, నేను మళ్ళీ చదువుతాను చూడండి. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఒక్క మాట కాదు, మాటలు, కొన్ని వర్డ్స్ దేవుడు నీ నోటిలో ఉంచారు. నువ్వు టకటకటకటగా మాట్లాడతావు, అందరికీ ఆమోదయోగ్యం ఉంటుంది. నువ్వు మాట్లాడిన చోట ఆత్మక్రియ జరుగుతుంది, సమాధానము అక్కడ కలుగుతుంది. పరిశుద్ధ ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రియులరా, వాక్య భాగానికి వెళ్దాం. ఒక రాజుగారు ఏం చేశాడంటే ఆయన ప్రతిమను చేయించుకున్నాడు. ఆ ప్రతిమకి లోకంలో ఉన్న వాళ్ళందరూ రాజ్యంలో దండం పెట్టాలన్నారు. అందరూ దండం పెట్టారు, కానీ ముగ్గురు దండం పెట్టలేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగో. రాజుగారు చెప్పాడు, ఇంకొకడు ఎవడో అందరూ దండం పెట్టారు, ఆ ముగ్గురు పెట్టలేదండి. వాళ్ళు ఎక్కడరా? ఆ ముగ్గురిని ఆ రాజుగారు పిలిచాడు. ఏయ్, పెడతారా పెట్టరా అన్నాడు. పెట్టం, నేను దండం పెట్టం. మిమ్మల్ని ఏం చేస్తాను తెలుసా? అగ్నిగుండంలో వేసేస్తాను. వేసన్నా వేసాయి కానీ అంటారా మీరు అలాగా? మేము పెట్టమంటే పెట్టం. అగ్నిగుండంలో పాడేండి రా ముగ్గురిని. పర్వాలేదు పాడే, ఒక్కసారి బొగ్గు అయిపోతాం. దానికి ఏముంది? పెట్టరా, మీకు మొదటి ఛాన్స్ ఇస్తున్నాం, పెట్టరా. 2, 3 పెట్టలేదు. వాళ్ళు ఏమన్నారంటే, బొమ్మకి, నీ బొమ్మకి ఎందుకు దండం పెడతాం? ఆయన పైన ఉన్నాడు, భూమిని ఆకాశాన్ని చేసిన వాడికి దండం పెడతాం, కానీ ఈ ప్రతిభకి ఎందుకు పెడతా ఉన్నారు? అయితే రైల్ని అగ్నిగుండంలో వేసేయండి అన్నాడు. వీళ్ళు ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే అగ్నిగుండములో 4వ వాడిని దేవుడు అక్కడ పెట్టాడు. చెప్పాడు, ఆయన దేవదూత అక్కడికి వచ్చేసి అగ్నిగుండములో అగ్గిలాగే ఉన్నాడు ఆయన కూడా. వీరిని తీసుకుని వెళ్ళి ముగ్గురిని అందులో పాడేస్తే అది కడుపులంక పూల తోటలాగా మారిపోయింది. మల్లె తోటలోకి వేస్తే ఎలాగుంటుందో అగ్నిగుండంలో వేడిని తీసేసాడు ఆయన. అంతే, పాలలో వెన్న తీసినట్టుగా అగ్నిగుండంలో వేడిని తీసేసాడు ఆయన. ఇది ఎవరికి తెలియదు? అందరూ చెప్పాలి. రాజుగారికి తెలియదు. అగ్నిలో వేడిని తీసే దేవుడు వీళ్ళకు ఉన్నాడని తెలియదు ఆయనకి. వారు చక్కగా అదొక అగ్ని, నాలుకలు బయటకు కనబడుతున్నాయి. వీరితో పాటు ఎవరున్నారు? దేవుని దూత ఒకడు ఉన్నాడు. రాజుగారు చూసారు, ఏంట్రా అందులో అందరూ ఆడుకుంటున్నారేంటి? మల్లె తోటలో ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు వాళ్ళు. మనం ఎంతమందిని వేసాం? ఆ గూడు వాళ్ళు ముగ్గురేనా? నలుగురు మనుషులు. ఎంతమంది వేసారా? ముగ్గురేనండి. సంతకాలు కూడా పెట్టుకున్నామండి. మరి నాకు 4 కనబడుతున్నాడు. ఎక్కడ తనుక? 4వది ఎక్కడండి? రాజుగారిని అడుగుతున్నారు. ఆ 4వవాడు రాజుగారికే కనబడుతున్నాడు. చూడండి ఎంత దేవతల రూపము. వాళ్ళందరూ అన్నారు, రాజా మనం ముగ్గురిని వేసాం, ముగ్గురే కదా ఉన్నారు. అలా కాదురా, నలుగురు మనుషులు. అందరూ చూడండి బైబిల్లో
దానియేలు గ్రంథము 3:25 చూడండి. 3:25. Daniel chapter 3:25. అందుకు రాజు నేను నలుగురు మనుషుల్ని బంధకములు లేక, అక్కడ బంధకాలు లేకుండా అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారు దర్జాగా దేవుని స్తుతిస్తున్నారు, అగ్నిగుండంలో పాటలు పాడుతున్నారు. వారికి ఏ హాని. రాజుగారు అంటున్నాడు, మనం ముగ్గురిని వేసాము, అక్కడ నలుగురు కనబడుతున్నారు నాకు. 4వ వాని రూపము దేవతా పోలిన రూపము. అప్పుడు అన్నాడు, వాళ్ళు కాలిపోకుండా ఉన్నారట, వాళ్ళ బట్టలాగే ఉంది, మనం బంధించేవా ఏమన్నా లేవు. అప్పుడు అన్నాడు రాజుగారు, వాళ్ళని బయటకు తీసిరండి ముందు అర్జెంటుగా. అగ్నిగుణంలోకి వెళ్ళిన బయటకు వస్తారా? వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు కూడా జ్ఞానం లేదు. అగ్నిగుణంలోకి వెళ్ళి ఏమని పిలుస్తారు వాళ్ళు? కానీ పిలుస్తున్నారు సిగ్గు లేకుండా. ఓయ్ మీరు వచ్చేయండి, డోర్ తీసేసాం, పైకి వచ్చేయండి, పైకి రండి, తోడెట్టుకోండి, అది పట్టుకోండి, పైకి వచ్చేయండి. మమ్మల్ని వేసేసావు కదా ఇందులో. లేదరా బాబు, మీ ముగ్గురితో పాటు ఇంకొకటి ఎవడో ఉన్నాడట. అంతటా నెబుకద్నెజరు. వీరు మాట్లాడేది ఎందులోంచి మాట్లాడుతున్నారు? ఎందులోంచి మాట్లాడుతున్నారు? అందరూ చెప్పాలి. అగ్నిగుణంలో నుండి మాట్లాడుతున్నారు. క్రిస్మస్ బహుమానం ఏంటంటే, ఎంత పెద్ద శ్రమలో నీవు ఉన్నా దేవుడు దాని శ్రమలో నుండి నిన్ను మాట్లాడింప చేస్తాడు, నిన్ను బయటికి తీసుకొస్తాడు. 4వ వాని రూపము దేవత పోలిన రూపం. అది వాళ్ళని బయటకు తీసుకొచ్చాక మళ్ళీ ముగ్గురు అయిపోయారు. బయటకు వచ్చాక మళ్ళీ ముగ్గురే కనబడుతున్నారు. రాజుగారు అన్నాడు, ముగ్గురు ఇస్తే 4 కనబడుతున్నారు, బయటకు వస్తే మళ్ళీ ముగ్గురు అయిపోయారేంటి? ఇంకొకటి ఎవడు ఎక్కడ ఉంటాడంటే దానియేలు అంటాడు, ఆయన మామూలు వాడు కాదు, మేము నమ్మిన వాడు జీవము కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకనే మన భయంలో ఉన్నప్పుడు భయం పోగొట్టడానికి దేవుడు 24 పెద్దల్లో ఒక్కొక్క పెద్దని మన దగ్గర పంపుతూ ఉంటాడు అనమాట. నీ బిడ్డ కోసం ఏడవకు, నీ బిడ్డ కాపురం అద్భుతంగా ఉంటుంది. నీ అల్లుడు మారుతాడు, కోడలు మారుతుంది, అత్త మారుతుంది, తల్లి మారుతారు. మీ అందరి కుటుంబాల్లో ఒక తెలియని ప్రశాంతత దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు క్రిస్మస్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే భయమును విడిచుట. ఆమేన్. మీరందరూ చెప్పాలి, క్రిస్మస్ గిఫ్ట్ ఏంటంటే, గట్టిగా చెప్పాలి, క్రీస్తుని ఆరాధిస్తే భయము పోతుంది. ఆమేన్. దేవుని దూత యోసేపు దగ్గరకు వచ్చి, ఒరే ఇరుబాగులోడా, ఏడవకురా, ఏమీ అయిపోలేదురా, ఏమీ పాపం చేయలేదా అమ్మాయి అంటున్నాడు. ఇను అని చెప్పి ఏం చెప్తున్నాడంటే, రేయ్ ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన జరిగింది. హల్లెలూయా చెప్పండి. ఈ క్రిస్మస్ సందేశంలో ఫస్ట్ పాయింట్ భయమును విడిచుట. భయం పోతుంది, విడిచిపెట్టేస్తాం. రెండవది పరిశుద్ధాత్మ కార్యము. రాసుకోండి. రెండవది ఏంటి? ఆత్మకార్యము. క్రిస్మస్లో గొప్ప అద్భుతం ఏంటంటే ఆత్మకార్యము. మీరు ఈ క్రిస్మస్ నుంచి మళ్ళీ క్రిస్మస్ వరకు రోజులు లెక్క పెట్టుకోండి. ప్రతిరోజు ఒక్కొక్క డిఫరెంట్గా ఆత్మకార్యము మీ ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. మనుషుల వల్ల జరగనిది, రాజుల వల్ల జరగనిది, అధికారుల వల్ల జరగనిది, డబ్బుతో జరగనిది, ఆస్తితో జరగనిది, న్యాయాధిపతులు చేయలేనిది, పరిశుద్ధాత్మ ద్వారా కార్యము జరుగుతుంది. ఈ క్రిస్మస్ ఆరాధనలో రెండవ బహుమానము ఆత్మకార్యము. ఎవరిని మనసు మారుస్తారు? దేవా వాళ్ళ మనసు ఎవరు మారుస్తారు? వీరిని పంపించాను, వారిని అయినా మారట్లేదు బాబు అనుకుంటావు. ఆ మనసు దేవుని ఆత్మ మారుస్తుంది. హల్లెలూయా. నీ ప్రయాణంలో పెద్ద కొండ అడ్డుందేమో, పెద్ద బండ అడ్డుందేమో, మీకు లోన్ రాకుండా, మీ అప్పులు తీరిపోకుండా సైతాన్ అడ్డొచ్చి ఇస్తున్నాడేమో. అదంతా కూడా బూడిద కింద అయిపోతుంది అంతే. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు
దానవు నీవ నేను చదును భూమిగా మారెదావు. హల్లెలూయా. మీ మార్గము సరళమవుతుంది. క్రిస్మస్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా ఆమేన్ ఆమేన్ అని పొందుకోండి. నీ దారి సరళమవుతుంది. నీ జీవిత ప్రయాణము సరళమవుతుంది. వ్యాపారము సరళమవుతుంది. దీవెనలు వెంబడి వెంబడి పోతానే ఉంటాయి. ఆశీర్వాదం వస్తూనే ఉంటుంది. ప్రతి చోట ఖ్యాతి కలిగిన సాక్షిగా ఉంటాం. భయము వీడి పరిశుద్ధాత్మ కార్యాన్ని మీరు చూడబోతున్నారు. రేపు సంవత్సరం నేను చూశాను ప్రార్థనలో. మీరు నమ్మండి, బలమైన దీవెనలు కుట్ల కింద వస్తాయి. వద్దు బాబోయ్ చాలు ఆశీర్వాదాలు అని ప్రార్థించే సమయం ఉంది. ఆమేనండి. అప్పుల కోసం ఏడవకండి. ఇల్లు లేదని బాధపడకండి. రోగం ఉందని బాధపడకండి. అయ్యో నేను అన్ని కోల్పోయాను, నేను ఒంటరిని ఏడవకండి. మరొక చరిత్ర దేవుడు తిరిగి రాయబోతున్నాడు. మరొక గొప్ప కార్యము చేయబోతున్నాడు. మనుషుల వల్ల కాదది, ఆస్తి వల్ల కాదది, ఆయన ఆత్మ ద్వారానే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఒక అమ్మాయి చాలా బాధలో ఏడుస్తూ వచ్చింది. అమ్మాయి చాలా పేదరాలు. అమ్మాయి అన్నది, అయ్యా ఏ ఊరమ్మా అన్నని పలానా ఊరని చెప్పింది. ఆమె ఒక మంచి విలువైన టీవీ ఛానల్లో పనిచేస్తుంది. వెళ్ళినప్పుడల్లా చూసేవాడిని, చక్కగా నవ్వుతూ పలకరించేది. నేను అనేవాడిని, అమ్మ దేవుడు నీకు మంచి జీవితం ఇస్తాడు రా అన్నాడు. ఒకరోజు చాలా కష్టాలు చెప్పింది. అవన్నీ ఇంటే నా గుండె కరిగిపోయింది. ఎలాగమ్మా మరి అన్నాను. పెళ్లి చేయటానికి కూడా మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు అయ్యా అంది. ఇన్ని కష్టాలు ఉన్నాయి ఈ పిల్లకి పెళ్ళి ఎలా జరుగుతుందా అని అందరూ అవమానంగా మాట్లాడుతున్నారయ్యా, ప్రార్థన చేయండి అయ్య గారు అనేది. అద్భుతం ఏంటి తెలుసా? అమెరికా నుండి ఒక మంచి విలువైన మనుషుడు ఆ టీవీ ఛానల్ చూడటానికి, టీవీ ఛానల్లో ఒక షో చేయటానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనకి మంచినీళ్ళు ఇవ్వటం, ఒకరోజు ఒక ప్రోగ్రాం అంతా ఆయన చేశాడు అక్కడ. ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఇంకో 2 ప్రోగ్రాలు చేయడానికి కూడా దాన్ని పొడిగించుకున్నాడు. ఆ టీవీ ఛానల్ హెడ్ ఏం చేశాడంటే, ఈమె మంచినీళ్ళు ఇవ్వటం, ఆ బ్రేక్ఫాస్ట్ అది పెట్టడం, స్నాక్స్ పెట్టడంలో ఆయన అడిగాడంట, నువ్వేంటి నీ చరిత్ర ఏంటంటే, ఏమి లేదండి ఇదేంటంటే, 3వ రోజు ఏం చెప్పాడు తెలుసు ఆయన, చాలా విలువైనవాడు. దేవుడు నాకు దర్శనం చూపిస్తున్నాడు, నిన్ను పెళ్లి చేసుకోవాలని దేవుడు నాకు చూపించాడు. ఆ అమ్మాయి ఫ్లాట్ అయిపోయింది. అంటే ఆ మనుషుడు అంత ఆస్తికర్త, అంత ఐశ్వర్యవంతుడు, అంత భక్తిపరుడు, అంత గొప్పవాడు. చివరికి ఏం చేశాడంటే టీవీ ఛానల్ హెడ్కి చెప్పి, ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానని ఆ నెల లోపులోనే, ఆయన ఉన్న వీసా ఉన్న గడువులోనే ఆయన పెళ్లి చేసేసుకుని మొన్న అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మాయి అంటది, అన్నా కోట్ల ఆస్తికి నన్ను యజమానురాలుగా చేశాడు, దిక్కులేని నన్ను. నేను అన్నాను, అది ఎలా జరిగింది అనుకుంటున్నావు? ఆత్మకార్యము. మీ పిల్లలకి మీరు ఊహించట్లేదు కానీ బలమైన ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టాడు. ఏడవకండి, మనం చేయవలసింది ప్రార్థన. ఈ క్రిస్మస్, ఈ క్రీస్తు ఆరాధన సందర్భంగా భయమును విడిచివుట. రెండవది పరిశుద్ధాత్మ కార్యం వెలుగులోకి రావటం. ఇక్కడ అంటున్నాడు యోసేపు, ఏంటిది ఎలాగా? అది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది. ఆమేన్. ఇది చదవండి ఒకసారి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం.
అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచిస్తున్నాడు. ఎంత ఘోరం అయిపోయింది, పెళ్లి చేసుకునే అమ్మాయి ఏమో గర్భం వచ్చింది అంటున్నారు, ఇది పాపం కదా, ఇది ఎలా జరిగింది అనుకుంటుంటే ఆ దేవుని దూత వచ్చి, భయపడకు, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఫస్ట్ నువ్వు చేయవలసింది భయమును విడిచిపెట్టే. రెండవది, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ అంటే ఆత్మ కార్యము జరుగుట. ఆల్రెడీ ఆత్మ కార్యము స్టార్ట్ అయిపోయింది మీ ఇళ్ళల్లో. నీ జీవితంలో ఆత్మ కార్యము స్టార్ట్ అయింది. ఎంత మెడిసిన్ వేసినా తగ్గని రోగము పరిశుద్ధాత్మ నిన్ను తాకగానే రోగము నిన్ను విడిచిపోతుంది. ఆమేనండి. ఎంత కష్టపడి దాచినా దాగని ధనము ఆశ్చర్యకరం ఒక్కసారే దేవుడు కుంభవృష్టి కింద ఇచ్చేస్తాడు. అది నీ చెరువుల్లోంచి వస్తుందో, నీ తోటలోంచి వస్తుందో, నీ పొలంలోంచి వస్తుందో, నీ కొడుకు ఉద్యోగం నుంచి వస్తుందో, నీ చేతుల కష్టార్జితం నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో బలమైన దీవెన రాబోతా ఉంది. అది ఆత్మ ద్వారా రాబోతుంది. హోలీ స్పిరిట్ త్రూ వచ్చేస్తుంది అనమాట. అది ఆత్మ ద్వారానే వచ్చేస్తుంది. మీరు ఆత్మ కార్యాలు చూస్తారు. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. కిందకి చదువుదాం. ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి, చూడండి, కన్యక గర్భవతి కుమారుని కన్నును, అండర్లైన్ చేసుకోండి, 22 వచనం. కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు. చూడండి, ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మూడవ పాయింట్ నోట్ చేసుకోండి. తన దాసుడి ద్వారా పలికిన వాగ్దానము నెరవేరుతుంది. యోసేపు భయము పడకు. రెండవది, ఇది ఆత్మ కార్యం. ఇది మనుషుల వల్ల జరిగే కార్యము కాదయ్యా, ఆత్మ కార్యము. మూడవదిగా వాగ్దాన నెరవేర్పు. ఈ సంవత్సరం నీవే వాగ్దానం కలిగి ఉన్నావో 100% నెరవేర్పు చూడబోతా ఉన్నావు. ఈ సంవత్సరం నీవే వాగ్దానం కలిగి ఉన్నావో 100% నెరవేర్పు చూడబోతా ఉన్నావు. అందరు లేచి నిలబడదాం, ఎక్కడున్న వారు అక్కడే. క్రిస్మస్లో దేవుడు ముచ్చటగా 3 విషయాలు దేవుడు మనకు నేర్పాడు. భయము పోతుంది. భయం ఎప్పుడు పోతుంది అంటే నీ రోగం పోతే నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ వ్యాధి పోయి అన్ని నార్మల్ వచ్చేస్తే నీ క్యాన్సర్ రోగమో, హెచ్ఐవియో, లేకపోతే షుగరో, డిసీజ్ ఏది ఉందో, కిడ్నీ పాడైంది, వాటర్ వచ్చింది, లేదా అది వచ్చింది, ఏది ఏ రోగము నిన్ను భయపెడుతుందో అదంతా నార్మల్ వచ్చేస్తుంది. ఓ యోసేపు భయపడకు. ఆమేన్. ఈ క్రిస్మస్లో దేవుడు బలమైన కార్యము. భయపడవద్దనడు. భయం వీడిపోతుంది. అన్ని నార్మల్ వచ్చినప్పుడు ధైర్యం వస్తుంది పేషెంట్కి. దరిద్రంలో ఉన్నవారు ధనవం కలిగితే ధైర్యం వస్తుంది. నీ ఇంటికి శుభకార్యం వస్తుంది. వెతుక్కుంటూ ఏడుస్తూనే వచ్చారు ప్రభువా, ఎన్నో శ్రమలున్నాయి, అన్ని దిగమింగుకుని పైకి నవ్వుతూనే బ్రతుకుతూ ఉన్నట్టు ఉన్నావు, కానీ కృప చూపక మానవు కదా ప్రభువా. గుండె నిండా కన్నీళ్లతో వచ్చిన బిడ్డలు ఉన్నారు. కన్నీళ్లను ముత్యాలుగా మార్చండి. ఆశీర్వాదము దయచేయండి. నీ దీవెనను దయచే బాబు.
రోగులున్నారు బాబు, స్వస్థపరచండి, నీ రక్తంతో కడగండి, శుద్ధినిగా చేయండి. చెప్పుకోలేని వ్యాధులు, నా వల్ల కాదు ఈ వైద్యులను ఆశ్రయించటం, పరమ వైద్యుడా నువ్వు నన్ను బాగు చేయని అడుగుతున్నారు. వారికి నీ పరిశుద్ధ స్వస్థత ఇవ్వండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. గృహాలు లేని వారికి సొంత గృహములు దయచి ప్రార్థన చేస్తున్నాం. చదువుకున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి, ఉద్యోగములు దయచే బాబు. వ్యాపారాలు అభివృద్ధి లేని వారికి అభివృద్ధిని దయచేయండి, ఉపాధి లేని వారికి ఉపాధిని దయచేయండి. విదేశాలు వెళ్ళాలి అనుకున్న వారికి మార్గములు సరళము చేయండి. వివాహము కాని బిడ్డలకి జ్ఞానమైన జీవిత భాగస్వాములను దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. అందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి, అందరి మీద నీ ఆశీర్వాదము దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.